ఇక్కడ సత్యవతి అని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడెక్కడ? మీరు ఏ ముసలిదానా చూస్తే అర్థం కాలే? ఎక్కడ సత్యవతి? వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారయ్యా. వాళ్ళంటే? సత్య వాళ్ళ అమ్మాయి. ఎప్పుడు? 2 నెలలైందయ్యా. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి అయ్యా. ఎవరి నాన్న? సత్య వాళ్ళ నాన్నయ్యా. అతని ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ కాదు. ఇక్కడ లేదంటే ఎక్కడ? వైజాగ్ దగ్గర అయ్యా. వైజాగ్ దగ్గర ఎక్కడ? అరకులోయ. అన్నా, నువ్వు వెళ్ళేది అరకు వైపే కదన్నా, కొంచెం ఒక నన్ను దింపేస్తావా? నేను అరకులో వెళ్తున్నట్టు నీకెవరు చెప్పారు? అక్కడ కొట్టాయని చెప్పాడు. ఓ, అది సరే. ఎంత ఇస్తావు? అన్నా, నా దగ్గర డబ్బులు లేవన్నా. డబ్బులు లేకపోతే ఎలాగా? అన్నా, అర్జెంటుగా నేను అరకు వెళ్ళాలన్నా, కాదనకన్నా, ప్లీజ్ అన్నా. ఎవరు? మిస్టర్ గణేష్. సార్. సార్ నేనే సార్. మీరు వెంటనే బయలుదేరి స్టేషన్కి రండి. ఇప్పుడా? అవును సార్, వెంటనే. ఏ సార్? హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ప్రాణం పోయింది. మీ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. హత్యానేరం. చాలా తప్పు చేశారు. నేను పిలిచినప్పుడే మీరు వచ్చుంటే బాగుండేది. ఏమైందో చూసారా? బాబు, మీ నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఆయనతో మాట్లాడడానికి ఇంకేమీ లేదు. ఏం బాబు, ఆ రోజు నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదా? ఆయన ఎందుకయ్యా కోపగించుకున్నావు? పాపం ఆయన ఏదో మంచి జరగాలని అలా చేశారు. అది ఎలా దారి తీస్తుందని ఆయనకేం తెలుసు? ఏమయ్యా, ఇదంతా నువ్వు కావాలని చేయలేదని తెలుస్తుంది కదా, మరి జైలు ఎందుకో? కావాలని చేయలేదు, కానీ ఒక ప్రాణం పోయిందిగా, అది పోలీస్ స్టేషన్ లాకప్లో. ఊరికే వదిలేస్తారా? కోర్టు, ఎంక్వైరీ, లాయర్లు. ఇప్పుడు తలుచుకుంటే నాతో పీడకల్లా ఉంది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ నా వైపు సాక్ష్యం చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఉరిశిక్షకు బదులు 10 ఏళ్ళు. 10 సంవత్సరాలా? అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఏం చేయగలదు పాపం. తీర్పు చెప్పిన రోజు కోర్టులో బోరును ఏడ్చింది. పాపం. అవును, జైల్లో చాలా కష్టాలు పెడతారట. మొదటి రోజే మొదలైంది. పేరు? రవికుమార్. వయసు? 30. పెట్టేసేలు. పేరు? రే ఆటగాడిదా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా?
పేరు చెప్పరా. శ్రీనివాస్. శ్రీనివాస్. వయసు 21. చెయ్యటి. చెయ్యివరా. ఏంట్రా వచ్చిన వెంటనే టెన్షన్ పెడుతున్నావు? ఇంకా 10 ఏళ్ళు ఉండాలిరా ఇక్కడే. రారా, చెయ్యిపు. చెయ్యివరా అంటుంటే. ఏంటి ఇక్కడ గొడవ? సార్ ఏలు ముద్ర పెట్టనంటున్నాడు సార్. నేనెవరో నీకు తెలియదు. బుద్ధిగా వేలుముద్ర వేయి. రెండు 36లు, ఒక 42, ఒక 28. బట్టలు ఇప్పండిరా. అందరూ ఒకటి తెలుసుకోండి. ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎలాగైనా ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఈ చెరసాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మీరు నంబర్, కేవలం నంబర్ మాత్రమే. మీ ఊరు, పేరు, చదువు, ఆస్తి, కులం, మతం ఇక్కడ బుల్షిట్. అవేవి ఇక్కడ చెల్లుబాటు కావు. అన్నీ మర్చిపోవాలి. ఎస్. ఇక్కడ మీరెవరు? ఎవరు? నంబర్. నంబర్? ఏ నెంబర్? 504. ఇలా చూడండి కన్నయ్యలు, ఈ 4 గోడల మధ్య నేనే రాజుని, నేనే మంత్రిని. ఇక్కడ నేను చెప్పేదే చట్టం. దాన్ని అనుసరిస్తూ పోతే మీకు మర్యాద ఉంటుంది. ఎందుకంటే శిక్ష ముగించుకొని విడిపోయేటప్పుడు ఒంట్లో ఎముకలు విరిగిపోకుండా ఉండాలిగా. అందుకే చాలా తప్పు చేశావు. ఆ రోజైనా మీ నాన్నతో మాట్లాడి ఉండాల్సిందే.
రే లెటర్ రా.